సాయిబాబా పారాయణము. సాయిబాబా పారాయణములో మనం ఈరోజు నానా సంరక్షణ, కూలి నాలీల దైవం సాయిబాబా అను రెండు కథలు తెలుసుకుందాము. మొదట నానా సంరక్షణ. శ్రీ సద్గురు సాయిబాబాకు అతి చేరువైన భక్తులలో శ్రీ నానా చందోర్కర్ ఒకడు. అతగాడొక నడివేసవిలో హరిశ్చంద్రగుట్ట మీదుగా ఉద్యోగరీత్యా ఏదో ఒక కార్యం మీద పర్యటనకు బయలుదేరాడు. ఎండ మండిపోతూ ఉంది. విపరీతమైన దాహంగా ఉంది. ఆ ప్రయాణం అతడు ఒంటరిగా చేస్తున్నాడు. మరొక గంట ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుకుంటే అతని అడుగులకు మడుగులొత్తేందుకు ఎందరో సేవకులు నిరీక్షిస్తూ ఉన్నారు. కానీ ఇంకొక 5 నిమిషాల పాటు ప్రయాణించడమైనా అతని వలన సాధ్యం కావడం లేదు. దాహముతో అతని నోరు పూర్తిగా అర్చుకపోయి ఉంది. అతని గుర్రం కూడా ఆ ఎండలో అడుగు ముందుకు వేయగలిగే స్థాయిని కోల్పోయింది. ఆ తర్వాత పానికి తట్టుకోలేని నాన్న గుర్రం మించి దిగి చేరువలోని రాతిగుట్ట మీద పిల్లకిలా పడిపోయాడు. పైనుండి ఎండ, లోపలెడతెగని దాహం. విశ్రయించిన రాతిగుట్ట యొక్క వేడికి వెన్ను కాలిపోతూ ఉంది. అయినా కదలలేని అసహాయ స్థితిలో అతనిది. అటువంటి ప్రాణావసాన వేళలో అతనికి శ్రీ సాయిబాబా గుర్తుకు వచ్చారు. కష్టంలోనే కదా భగవంతుడి గుర్తుకు వచ్చేది. అలా శ్రీబాబా స్మరించినదే తడువుగా అలనాడు ముసలి నోటబడి విష్ణువును ప్రార్థించగా గజేంద్రునిలాగా ఉన్న ఓపికనంతటినీ పోగు చేసుకుని, హే ఆపద్బాంధవ, అనాథ రక్షక, షిరిడీవాస, సాయినాథ, ఓ అర్థత్రాణపరాయణ, నన్ను రక్షించు, కాపాడు. నువ్వు తప్ప గతి లేని వాడిని. నువ్వంటూ సత్యమైతే నన్ను కాపాడవయ్యా సాయిబాబా అని ప్రార్థించుకున్నాడు. అంతే. అదే సమయానికి షిరిడిలో దర్బారులో తీరి ఉన్న బాబా తన 2 చేతులను శంఖంలా మలిచి పూరించబోతూ ఆగిపోయాడు. ఎవరైనా సజ్జనులు మరణించేటప్పుడు శ్రీ సాయిబాబా అలా ఉత్తుత్తి శంఖాన్ని హృదయ రావడంతో పూరించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి అలా పూరించబోయిన శంఖాన్ని అర్ధాంతరంగా ఆపివేయడంతో ఏమి జరిగింది బాబా అంటూ దర్బార్లోని వారంతా ఆత్రంగా ప్రశ్నించసాగారు. జవాబుగా శ్రీ సాయిబాబా చిరునవ్వు నవ్వుతూ, నాన్న చచ్చిపోబోతున్నాడు, అందుకోసమే శంఖం పట్టాను. కానీ బ్రతికించమని నన్నే ప్రార్థిస్తున్నాడు, అందుకే శంఖం ఆపేశాను. నన్ను ప్రార్థించిన వాళ్ళని నేను చావనీయను అని గబగబా మసీదు అరుగుమీదికి వెళ్ళి భయపడకు అని చెప్పి తిరిగి దర్బారులోకి ప్రవేశించి తత్కాల సంభాషణలో మునిగిపోయారు. అక్కడ హరిశ్చంద్రగుట్ట మీద మరో కాసిన్ని క్షణాల్లో ప్రాణాలు పోతాయని స్థితిలో ఉన్న నానా దగ్గరకు హఠాత్తుగా ఒక బిల్లుడు వచ్చి, భయపడకు, నీ వెన్ను కింద రాతిగుట్ట అడుగునే చల్లటి నీటి జలం ఉంది, త్రాగు అనేసి వెళ్ళిపోయాడు. ఆ బిల్లుడలా చెప్పి కదలడమే తడువుగా ప్రాణవసాన స్థితిలో ఉన్న నాన్న వెంటనే లేచి అక్కడి రాళ్లను తొలగించి చూశాడు. ఆశ్చర్యం! నిజంగానే మంచినీటి చెలమ ఉంది. ఆత్రంగా నీరు త్రాగి ప్రాణాలు నిలుపుకున్నాడు నాన్న. అనంతర కాలంలోనే అతను బాబాను దర్శించినప్పుడు శ్రీ సాయిబాబా, ఏమయ్యా నాన్న, అంతటి ఎండలో హరిశ్చంద్రగుట్ట మీద అలాగైనా ప్రయాణం చేయడం? సమయానికి నీ పిలుపు నా చెవిన పడింది కాబట్టి సరిపోయింది, లేకుంటే కాని కబురు వినల్సి వచ్చేది కదా. ఇంతకి రాళ్ల క్రింద చెలమలో నీళ్లు బాగున్నాయా అని అడగడంతో ఆనాడు తనకు కనిపించిన బిల్లుడు బాబాయే తప్ప ఇతరులు కారని తెలుసుకుని కృతజ్ఞతో పులకరించిపోయాడు నాన్న. కూలి నాలీల దైవం సాయిబాబా. నీవుగాంలోని త్రియంబక్ డేంగలే కుటుంబం పట్ల శ్రీబాబాకు అత్యంత అనుగ్రహం ఉండేదని చెప్పుకున్నాం కదా. అతగానికి 2 భార్యలున్నా ఒక్క సంతానం కూడా కలగలేదు. ఆ గ్రామంలో పేరు మోసిన భూస్వామి అయిన అతగాడు తనకు వారసులు లేరని ఎంతోగాని చింతించేవాడు. అతగాడు ఒకసారి శ్రీబాబా ముందు తన బాధను బయటపెట్టుకోగా వారు అతనిని వంతుడివికా అని దీవించారు. ఆ దీవెన ఫలితంగా డేంగలే సంతానవంతుడయ్యాడు. తదాదిగా శ్రీ సాయిబాబా మహత్యం చతుర్దిశలా వ్యాపింపసాగింది. అంతటితో శ్రీబాబా ఆ ఇంటి వారికే గాక వారి వద్ద పనిచేసే కూలీ నాలీ జనాలకు కూడా ఆరాధనీయులైనారు. ఒకసారి డేంగలే యొక్క పనివారంతా పొలం పనులలో మునిగి ఉన్నారు. వారిలోని కొందరు ఆడకూలీలు తన బిడ్డల్ని చెరువులోని చెట్ల నీడలో పడుకోబెట్టి తమ పనులలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే వానపడన ఆరంభించింది. వ్యవసాయ కూలీలు చినుకు పడితే నిలబడలేరన్నది జగద్విదితమే కదా. అదేవిధంగా 4 చినుకులు పడగానే ఆ కూలీలంతా చెరువులో ఉన్న పాకలలోనికి పరిగెత్తారు. వర్షం పెరిగిపోతుంది. కాసేపు గడిచిన తర్వాత వారిలో ఒక తల్లికి తన బిడ్డ జ్ఞాపకం వచ్చింది. బిడ్డ గుర్తుకు రాగానే తల్లి గుండె తప్పించిపోయింది.
అంతటి వానను కూడా లెక్క చేయకుండా శ్రీ సాయిని స్మరించుకుంటూ తన బిడ్డను పరుండబెట్టిన చెట్టు వద్దకు పరుగు పరుగున వచ్చింది. తీరా అక్కడికి చేరేసరికి అక్కడ శ్రీ సాయిబాబా ఆ బిడ్డ వంటిమైన చుక్క నీరైన పడకుండా కాపాడుతున్నారు. శ్రీబాబా ఆశ్రయంలో ఆ పసికందు తనకి ప్రపంచంతో ప్రమేయం లేనట్టు చక్కటి విశ్వాసాలతో అందగించి విలాసంతో నిద్రపోతుంది. ఈ తల్లి అక్కడికి చేరగానే శ్రీబాబా, ఏమ్మా పుట్టింది లగాయితూ, చనిపోయే వరకు ఏ కష్టమైనా సరే అమ్మా అని తలుచుకుంటాం కదా, అలాంటిది ఆ తల్లివి, నువ్వే పిల్లల్ని మర్చిపోతే ఎలాగమ్మా అని మృదువుగా మందలించాడు. ఆ విధంగా తన బిడ్డ శ్రీ సాయిబాబా రక్షణలో ఉండటాన్ని చూడడంతో వానలో తడిసిన ఆమె శరీరం లాగి భక్తిపూర్వకమైన కృతజ్ఞతలతో ఆమె హృదయం యుక్తభావంచితమైనది. ఆ తదుపరి ఆ సంగతి ఆ నోట ఈ నోట బయటకు వచ్చింది. కానీ ఆ సమయానికి శ్రీ సాయిబాబా షిరిడి దాటి అడుగు కూడా బయటకు వేయలేదని తెలియడంతో శ్రీ సాయినాథుల భక్త రక్షణ కళాశక్తి మరింతగా ప్రజలలో ప్రాకజొచ్చింది. కానీ శ్రీ సాయిబాబా మాత్రం ఎప్పుడు విశ్వాసమే రక్ష, సహనమే రక్ష, నాదేముంది, నేను దేనికి కర్తను కాదు, నేను అల్లా యొక్క విశ్వాసపాత్రుడైన సేవకుడను, హరి ఓం తత్ సత్ అంటుండేవాడు. అలాగని బాబా ఆరోగ్యం, ఆముష్మిక విషయాలలో మాత్రం సహకరిస్తారని అనుకోవడం పొరపాటు సుమ. ఆయనను నమ్ముకొని ఆరాధించాలే కానీ అన్ని విషయాలలోనూ ఆయన మనకు సహకరిస్తూనే ఉంటారు. ప్రపంచ విషయాలలో తగులుకోనడం నాకు ఇష్టం లేదు అని శ్రీ బాబాయే చెప్పారు. కానీ తన భక్తుల యొక్క అన్ని విషయాలలోనూ ఆయన తోడు నీడగా ఉంటారు. ఎటొచ్చి కావలసినదల్లా ఆయన పట్ల విశ్వాసం, ప్రేమ. కానీ సాధారణంగా ఈ రెండింటిలోనూ ఒకటైన ప్రేమ విషయంలో మానవులలో అతి తెలివి ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ అతి తెలివి వినడానికి రమ్యంగా ఉన్న అనుభవంలో అశాంతిగానే ఉంటుంది. ఉదాహరణకు ఒక కథను విందాము తదుపరి వీడియోలో. సాయిబాబా పారాయణము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.